కురుక్షేత్ర యుద్ధం మొదలవడానికి కొన్ని నిమిషాల ముందు లోకబాంధవుడైన కృష్ణుణ్ణి చూసి కర్ణుడు ఒక ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్న వింటే సాక్షాత్తు పరమాత్ముడి కళ్ళు కూడా చెమర్చాయి. కృష్ణ, నేను పుట్టిన వెంటనే నా తల్లి నన్ను నదిలో పారేసింది. కులం పేరుతో నన్ను అవమానించారు. నా తప్పేంటి? నేను ఎందుకు ఇన్ని కష్టాలు అనుభవించాలి? ఆవేదనతో అడిగాడు కర్ణుడు. ఆ ప్రశ్నకు కృష్ణుడు ఇచ్చిన సమాధానం కేవలం కర్ణుడికే కాదు, మన అందరి జీవితాలకు ఒక గొప్ప పాఠం. ఆ సత్యం ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. నమస్కారం, పీస్ఫుల్ స్టోరీస్ తెలుగు ఛానల్కి స్వాగతం. మహాభారతం అంటే కేవలం ఒక యుద్ధం కాదు, మన అంతరంగంలో జరిగే సంఘర్షణల ప్రతిబింబం. మనలో చాలామంది నాకే ఎందుకు కష్టాలు అని బాధపడుతుంటాం. సరిగ్గా అదే భావనను అనుభవించిన మహావీరుడు కర్ణుడు. ఈరోజు ఆ యథార్థ గాథను ప్రశాంతంగా తెలుసుకుందాం. యుద్ధభూమిలో కృష్ణుడు కర్ణుడిని కలిసినప్పుడు కర్ణుడు తన మనసులోని బాధ అంతా బయటపెట్టాడు. కృష్ణ, నా జీవితం చాలా దారుణం. పుట్టగానే నా తల్లి నన్ను వదిలేసింది. నన్ను సూతపుత్రుడు అని అవమానించారు. ద్రోణాచార్యుడు నాకు విద్య నేర్పలేదు. పరశురాముడు నన్ను శపించాడు. ద్రౌపది స్వయంవరంలో నన్ను అవమానించారు. కానీ ప్రపంచం నన్ను తృణీకరిస్తున్నప్పుడు దుర్యోధనుడు ఒక్కడే నాకు చేయూత ఇచ్చాడు, గౌరవం ఇచ్చాడు, రాజ్యాన్ని కూడా ఇచ్చాడు. ఇప్పుడు అతను అధర్మం చేస్తున్నాడని నాకు తెలుసు. కానీ నాకు సహాయం చేసిన వాడిని నేను ఎలా వదిలేస్తాను? అది నా ధర్మం కాదా? కృష్ణుడు చిరునవ్వుతూ ప్రేమగా ఇలా అన్నారు. కర్ణ, నీ బాధ నాకు తెలుసు. నా పుట్టుక కూడా జైలులోనే జరిగింది. పుట్టిన వెంటనే నా తల్లిదండ్రులకు దూరమయ్యాను. నా ప్రాణాలు తీసేందుకు కంసుడు ప్రయత్నించాడు. నేను కూడా ఆవులు కాశాను. లోకం నన్ను పారిపోయిన వాడని నవ్వింది. కర్ణ, నీ కృతజ్ఞత గొప్పది. కానీ గుర్తించుకో, ఒక వ్యక్తి కోసం అధర్మం వైపు నిలబడడం సరైనది కాదు. నీకు అన్యాయం జరిగిందని తప్పును సమర్థించకు. పాండవులు కూడా చాలా కష్టాలు అనుభవించారు, కానీ తప్పు మార్గాన్ని ఎంచుకోలేదు. గతం మన చేతిలో లేదు, కానీ ఇప్పుడే తీసుకునే నిర్ణయం మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఈ కథ మనకు చెప్పేది ఏమిటంటే, మనకు ఎవరో మేలు చేశారని వారి తప్పులను సమర్థించడం తప్పు. మన అనుబంధాల కంటే ధర్మం ఎప్పుడూ గొప్పది. మనకు జరిగిన అన్యాయాన్ని సాకుగా చూపించి తప్పుదారిలో వెళ్ళకూడదు. కష్టాల్లో కూడా మన మంచితనం కోల్పోకుండా ఉండటం, అదే నిజమైన విజయం. మీ జీవితంలో కూడా ఇలాంటి ధర్మ సందేహం ఎదురైందా? కృష్ణుడి మాటలు మీకు ఎలా అనిపించాయో కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి ప్రశాంతమైన కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ధన్యవాదాలు.